ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట గ్రామంకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడున్న కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయన్న అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చించి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రావుల్. ఏం చేస్తుంటారు సార్? కూలి గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమని మంచిగా చేస్తూ మాకైతే ఏదామంటే మహిళలకు చేస్తుండు వికలాంగులకు వికలాంగులకి అయితే పెంచలేదు కానీ ఆయన చేసిన పరిపాలన బాగుంది కానీ మాకైతే ఇంతవరకు పెంచుతా అంటుండు ఇంకా పెంచలేదు. రైతులకు ఏ విధంగా ఉందంట? కొంతమందికి ఇస్తుంది, కొంతమందికి రావట్లేదు. కొంతమంది పడ్డాయి, కొంతమందికి ₹1,00,000 మాపోయినాయి, ₹2,00,000 మాపోయినాయి, కానీ కొంతమంది మాపోయింది, కొంతమంది మాపోవాలి. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల పథకాలలో మీకు ఎంతవరకు అందుతుంది అంటారు? నాకు ఏం లేదు సార్, నాకేం లేదు. కరెంట్ ఉంది, కరెంట్ అవి ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మంచిగా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? మా పేరు వెంకన్న అండి. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాం. కటంగూరు అండి మాది. కటంగూరు మండలం పాడా గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు సార్, మాకు ఇప్పుడు కరెంటు వల్ల ఇబ్బంది అవుతుంది. అన్ని విషయాలు కొద్దిగా మంచిగానే చేస్తుంది సార్. కొద్దిగా కరెంటు విషయాల్లో గ్రామం వాటర్ దాంట్లో కొద్దిగా చూస్తుంది అంతే. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా అందుతున్నాయి అంటారు? ఒకరి తర్వాత ఒకటి చిన్నగా వస్తూనే ఉంది కదా సార్. వేరే అయితే ఏం లేదు, ఉలవనే చేసేది ఏం లేదు కదా. టెంపరీగా చిన్నగా చేస్తూనే ఉండే ఒక్కొక్కటి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ గారు అంటే ఆయన ఎక్కే కాడికి ఆయన ఎక్కిండు, కోలేసే కాడికి కోలేసిండు, ఏం చేసేది ఏముంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. నమస్తే సార్. మీ పేరు సార్? అంజయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను ఖమ్మం జాబ్ చేస్తాను. గ్రామం, మండలం? గ్రామంలో సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి, మంచిగా లేదు. పింఛన్ వస్తుంది కానీ పింఛన్ 2,000, 4,000, 2,000 ఇస్తున్నారు. మరి ఇల్లు కూడా ఇల్లు ఇస్తారు, ఏమి ఇస్తలేదు. ఇంద్రమిల్లికి దరఖాస్తు పెట్టుకుంటే పేరు వచ్చిందా? పేరు వచ్చింది కానీ అసలు ఏ పేరు అంటున్నారు కానీ పిలుచులు వెళ్ళగొడుతున్నారు. మేము తిరిగి వస్తున్నాం ఆర్డర్లకు అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగా నాకైతే మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నేను కాంగ్రెస్ మనిషి కానీ అసలు నాకైతే మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి పాలన అయితే సరిగా లేదు, పాజిటివ్ లేదు, అంతా నెగిటివ్ ఆలోచనతోటి పనిచేస్తున్నారు. ఏదో మహిళలకు స్కీములు అని చెప్పారు కానీ రాష్ట్రం మొత్తంలో ఒక విధంగా కేసీఆర్ పాలన కంటే ఇంకా అధ్వానంగా ఉన్నది. అంతకంటే అయితే నేను ఎక్కువ ఏం చెప్పలేను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం వస్తే అంతా మంచే జరుగుతుందని అనుకున్నారు, కానీ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో వాళ్ళ కార్యకర్తల వరకే పనిచేశారు, రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేయలే. కొన్ని విషయాలు మంచి జరిగినా కూడా రాష్ట్రానికి నష్టమే జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? నా పేరు శ్రవంతి. ఏం చేస్తారమ్మా? ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి మీద అభిప్రాయం అంటే బస్సు ఒకటి మాకు సౌకర్యం ఉందన్న. రైతులకు గట్లా ఏమన్నా ఉంటే చెప్పలేము కానీ మాకైతే వ్యవసాయ పొలం గట్లా ఏం లేదన్న. బస్సు ఒకటైతే మేము వినియోగించుకుంటున్నాం. విద్యుత్, కరెంటు, గృహజ్యోతి కూడా వినియోగించుకుంటున్నాం. అవి 2 బెనిఫిట్ పొందినాం మేము. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన మాకు ఇలాంటి ఏం రాలేదన్న. ఇప్పుడైతే ఇవి వినియోగించుకుంటున్నాం. అవి రైతులకు ఉన్నది, మాకు బట్ పొలం చెలక ఏం లేదు కదా, అట్లాంటివి మాకేం పొందలేదన్న. ఏం లేదు కాబట్టి మాకైతే ఈ 2 వినియోగించుకుంటున్నాం. ఏం లేని పేదలం బస్సు ఒకటి, కరెంట్ ఒకటి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? కార్తిక్. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్. మాది గడ్సింగారం, అడ్డగూరు మండలం, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గత పాలనతో పోల్చుకుంటే మంచిగానే ఉంది. 6 గ్యారంటీలు అయినా, బస్ ఫ్రీ, మహిళలకు ఉచిత గ్యాసు, రైతు రుణమాఫీ అన్ని బాగున్నాయి. ఈ మహిళలకు బస్ ఫ్రీ అనేది రేషన్ కార్డు మీద పెడితే, రేషన్ కార్డు ఉన్న అర్హత ఉన్న వాళ్ళకి పెడితే చాలా మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు అప్పుడు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారు. ఇప్పుడు అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు చేస్తారు కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పెడితే మంచిగా ఉంటుంది. ఇంకోటి, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇస్తూ అంటున్నారు, అది కూడా మంచి పథకమే. అందులో ఒకటి ఇందిరమ్మ ఇల్లు కూడా గత 10 సంవత్సరాలలో ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అనేది అన్నారు కానీ ఇంతవరకు ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వలేదు. ఏదో పట్టణాలకే పరిమితమైంది, అది కూడా కొన్ని పట్టణాలకే పరిమితమైనది కానీ ఏ గ్రామం లేదు. ఇది దీనివల్ల కూడా కొంచెం మంచి పేరు ఉన్నది. గత పాలనతో చూసుకుంటున్నైతే మంచిగా గుడ్డుగానే ఉంది. యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా కల్పిస్తుంది.
చేస్తున్నారు, చెప్పుకోవచ్చు. కొంచెం బెటర్గానే ఉంది పరిపాలన. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పరిపాలన మంచిగా ఉంది, కానీ అంతగానో ప్రజలకు ఓన్లీ ఒక రైతు బంధు, రైతు బీమా తప్పించి మిగతా పథకాలు ఏమి ప్రజల్లోకి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఉచిత బస్సు సౌకర్యం కానీ, మహిళలకు 500కే గ్యాస్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ చాలా మహిళలకు చాలా మహిళా దినోత్సవం సందర్భం వాళ్ళకు కూడా చాలా ఇందిరా గాంధీ పేరు మీద చాలా పథకాలు తీసుకొస్తారు. చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు సార్? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ, నల్గొండ లోకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా టైం ఉందిగా, చాలా బాగానే ఉంది, పర్లేదు. ఇంకా వాళ్ళు టైం కావాలి వాళ్ళకి. ఇప్పుడు కేసీఆర్ చేసిన పరిపాలన లాగానే ఇది కూడా ఉంది, కానీ టైం కావాలి. టైం బాగానే 6 గంటలు అమలు కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు లేవు, డబ్బులు ఉంటే చేస్తారు. బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నాం. బడ్జెట్లకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ మార్చిలో కానీ బడ్జెట్ వస్తే బాగుంటుంది అంటారా? వస్తే డెఫినెట్గా బాగుంటుంది. పరిపాలన అయితే బాగానే ఉంది. అంటే వాళ్ళు 10 ఏళ్ళు చేసింది కాబట్టి ఓకే బాగానే చేశారు. ఇప్పుడే కదా మొదలు, వీళ్ళకి 10 ఏళ్ళు ఇస్తే బ్రహ్మాండం చేస్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా బాగానే ఉంది. కేసీఆర్ పరిపాలన బాగుంది. తెలంగాణలో పోరాటం చేసిండు, తెలంగాణ తెచ్చిండు, అన్ని బాగా చేశాడు. కాబట్టి ఒక టైం కావాలి, వీళ్ళు వేరే ఇచ్చే అవకాశం ఇచ్చారు. అంటే వీళ్ళు కూడా సేమ్ కేసీఆర్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే.